ఆధునిక విజ్ఞానం ఏమో సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమిస్తుందని చెప్తుంటే, జ్యోతిష శాస్త్రం మాత్రం సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడని లెక్కలు వేస్తుంది. ఇందులో ఔచిత్యం ఏమిటి? సూర్యుడు భూమి చుట్టూ తిరిగిన, భూమి సూర్యుడి చుట్టూ తిరిగిన కావలసినది సాపేక్ష వేగమే. ఈ విషయము ఋషికి తెలిసినంత మనకు తెలియదు. కాలాన్ని అసలు ఎలా నిర్వచించాలి అంటే, ఒక వస్తువు నిశ్చలంగా ఉండి ఇంకొక వస్తువు తిరుగుతూ ఉంటే దానిని సంఘటన అంటారు, సన్నివేశము అంటారు. ఇలాంటి సన్నివేశాలు రెండు ఉన్నప్పుడు ఆ రెండింటిలో ఏది ముందు ఏది వెనక, ఏది ఎంత దూరంలో ఉన్నది అన్న విషయాన్ని చెప్పేటువంటి విజ్ఞానమే కాలము. కాలానికి ఇలాంటి నిర్వచనాన్ని ఇచ్చుకున్నప్పుడు మాత్రమే అది సరి అయినటువంటి నిర్వచనం అవుతుంది. భగవంతుడు వ్యక్తావ్యక్తమిదం నకించిదభవత్ ప్రాక్ప్రాకృత ప్రక్షయే మాయాయాం గుణసామ్యరుద్ధ వికృతౌ త్వయాగతాయాం లయం నోమృత్యుశ్చ తథామృతంచ సమభు నాహ్నో న రాత్రే స్థితి తత్వైకత్మశిష్యథాఖిల పరానంద ప్రకాశాత్మన. ప్రళయంలో కాలము లేదు, రాత్రి లేదు, పగలు లేదు, మృత్యువు లేదు, అమృతత్వం లేదు. ఆ స్థితిలో పరమాత్మ ఉన్నాడు. అప్పుడు కాలాన్ని నిర్వచించలేము. ఆ పరమాత్మలో ఒక సంకల్పం కలిగింది. ఆ సంకల్పము కాలానికి ప్రాణం ఇచ్చింది. ఇప్పుడు కాలం ఎప్పుడు ప్రారంభమైంది అని ఒక్క కాలాన్ని ఆధారంగా చేసుకుని నిర్వచించలేము. సృష్టితో కాలాన్ని అనుసంధానం చేస్తూ ఆ ఏర్పడిన క్రమాన్ని మనం నిర్వచించవచ్చు. ఇంత వివరణ ఎందుకు ఇచ్చాను అంటే, భూమి సూర్యుడి చుట్టూ తిరిగిన, సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడు అనుకున్నా ఈ రెండింటి మధ్య ఉన్న సాపేక్ష వేగమే రాత్రి పగలకు, సంవత్సరాలకు, కల్పాలకు, మన్వంతరాలకు కారణమవుతుంది. కనుక జ్యోతిష శాస్త్రంలో భూమిని ఆధారంగా చేసుకొని సూర్య గమనము నెలకొక్క రాశి నుంచి ఇంకొక రాశిలోకి వెళుతోంది అని భావన చేస్తూ జరుగుతున్నటువంటి అన్ని విషయాలను, వచ్చే పరిణామాలను గుర్తించి తదనుగుణంగా ఏం చేయాలో మనకు వివరించింది జ్యోతిష శాస్త్రం. అది మనం గమనించగలిగితే సూర్యుడు నెలకొక్క రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారటంలోని ఆంతర్యం ఏమిటో మనం తెలుసుకోగలం.